ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. ఎవడైతే బోధ చేత దృశ్యము అనేటువంటిది కనుక జ్ఞానబోధ చేత దృశ్యము శమించిన వాడు అయిపోయాడు. ఏ దృశ్య సంబంధమైన విషయజాతమంతా నశింపజేసిన వాడు అయ్యున్నాడు. వాడు నిర్మలుడే అయ్యున్నాడు. అంతేకాదు ఎటువంటి వ్యాకులత్వము కూడా లేనటువంటి వాడు శాంతుడు ఆత్మయందు స్థితి కలిగిన వాడే అయి ఉండడం చేత అటువంటి వానికి ప్రపంచమున ఏదైనా చేయడము చే కానీ చేయకపోవడము చే కానీ ఏదైనా ప్రయోజనం ఉన్నదా అంటే లేదు. ఇంకా కూడా సమస్త భూతాల యందు కూడా అతనికి అంటే సమస్త భూతముల యందు కూడా అంటే ఈ యొక్క పంచభూతాల యొక్క మరి పంచభూతాలకు లోబడినటువంటి ఏ ఒక్కరి దగ్గరికి కూడా అతని యొక్క ప్రయోజనం నిమిత్తం ఆశ్రయించవలసినటువంటి పదార్థం ఏదైనా ఉన్నదా లేదు. ఎందుకు? ఆయన బ్రహ్మస్వరూపమే అయినటువంటి వానికి పదార్థమైనటువంటి విషయాలతో ఆయనకు ప్రయోజనం ఏముంటుంది? వాస్తవానికి సుఖం కానీ దుఃఖం కానీ ఏదీ లేదు. ఈ జగత్తంతా కూడా ఎలా ఉన్నది అంటే శివస్వరూపమై ఆత్మమయమై శాంతమై కళ్యాణమయమై నిండిపోయి ఉన్నది అనేటువంటి నిశ్చయము ఎవరికైతే అంతఃకరణమున మానసేంద్రియాలలో కలిగిన వాడై ఉంటాడో, ఎవరైతే శిలలాగానే నిశ్చలంగా ఏ మార్పులకు లోబడకుండా ఉండేటువంటి వాడు ఉంటాడో అటువంటి వానినే కదా పండితుడు జ్ఞాని అని చెబుతారు. ఈ ప్రకారంగానే ఎవరైతే ఆత్మతత్వాన్ని బాగా నిశ్చయించి అటువంటి నిరతిశయానంద ఆత్మభావన చేత విషరూప దుఃఖాన్ని కూడా బాధపడటానికి మూలమైన దుఃఖాన్ని కూడా మరి అమృత రూపమైనటువంటి సుఖంలాగానే చేసుకుంటూ బాధను కూడా సుఖంగానే భావిస్తూ ధీరచిత్తుడై ఉంటాడు. అటువంటి వాడు నిజంగా కూడా జ్ఞాని అని చెప్పబడుతూ ఉంటుంది. ఆ వారినే ప్రబుద్ధులు అంటారు. అయితే చైతన్యం యొక్క విషయోన్ముఖత్వము ఏదైతే ఉన్నదో, చైతన్యము విషయాల వైపుకు వెళ్ళినటువంటి విషయం ఏదైతే ఉన్నదో విషయాలను అనుసరించినప్పుడు అది ఏ చిత్తము. అదే కదా ఈ యొక్క జనన మరణ రూపమైనటువంటి సంసారము, అదే కోరిక. ఆ విధంగా విషయోన్ముఖము అంటే ఇక ఆ విషయాలను అనుసరించాల. అలా విషయోన్ముఖం కాకుండా ఉండడమే మోక్షము. ఇంకా వానికి కోరికలు ఉండవు, నశించిపోయినవి. ఇటువంటి ఉపాయము యుక్తి అనేటువంటిది తెలిసినటువంటి వాడవై వాటిని ఉన్నది ఉన్నట్లుగానే తెలుసుకొని అనుసరించి నీవు కూడా శాంతముతో అలా ఉండు అనే చెబుతూ, అంటే కోరిక ఉన్నప్పటికీ కోరిక లేకపోయినప్పటికీ ఇచ్చ ఉన్నను అనిచ్చ ఉన్నను కూడా సృష్టి ఉండినను ప్రళయం ఉండినను అంటే ఉత్పత్తి జరిగిన నాశము వచ్చిన ఇటువంటి దానికి ఆత్మజ్ఞాని అనేటువంటి ఆత్మజ్ఞానికి దాని యందు ఏ హాని కూడా లేదు. ఎందుకు? ఆయనకు కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా సృష్టి ఉన్నా ప్రళయమే వచ్చిన ఆత్మజ్ఞానికి దాని యందు ఎటువంటి హాని కానీ బాధ కానీ లేదు. ఎలాగంటే అతనికి జగత్తు ఏనాడు కూడా ఎప్పటికీ కూడా సత్యము కాదు కదా, అందుకే ఎటువంటి స్పందనము ఉండదు. ఆత్మజ్ఞాన రూపమైనటువంటి ఈ యొక్క చిదాకాశమున కోరికని కోరిక లేకపోవడము అని, సత్తు అని అసత్తు అని, భావమని అభావమని, దుఃఖమని సుఖమని ఈ మొదలైనటువంటి కల్పనలు ఎప్పటికీ కూడా ఈ యొక్క ఆత్మజ్ఞాన రూపంలో ఉన్నటువంటి చిదాకాశమున ఇవేవి కూడా ఎప్పటికీ పుట్టనే పుట్టవు.
ఇచ్ఛానాం తానవం యస్య దినానుదినమాగతం వివేకశమతృప్తస్య తమాహుర్మోక్షభాగినం. వివేకము చేతను శమము చేతను అంటే ఏ వివేకము అంటే సత్య వస్తువునందు ఉన్నటువంటి వివేకము. సత్యము అంటే నిత్యమైనది, సత్యమైనది, పరమాత్మ వస్తువే అనేటువంటి వివేకము చేత వానికి శమదమాదులు అనేటువంటివి ఎప్పుడో జరిగి ఉంటాయి. ఆ యొక్క శమము చేత తృప్తుడైనటువంటి ఏ మనుజుడైతే ఉన్నాడో ఆ మనుజుని యొక్క కోరికలు రోజు రోజుకి కూడా సన్నగిల్లిపోతూ ఉంటాయి. అలా సన్నగిల్లిపోతూ ఉన్నవనుకో అతడే కదా మోక్షభాజనుడు, మోక్షాన్ని పొందగలిగినటువంటి వాడు అని మరీ చెప్పబడుతూ ఉంటుంది. అనే చెబుతూ ఎవరికైతే కోరికలు రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నవో, ఇంకా కూడా ఎవడైతే వివేకము చేత సత్య వస్తువు తప్ప మరొకటి లేదు అనేటువంటి వివేకం ఎవరికైతే దృఢపడిందో దాని చేత శమదమాదులు అనేవి వానికి వశపడి ఉంటాయి. అలా ఇంద్రియాలు నిగ్రహము చేత పరితృప్తుడై ఉంటాడు. అటువంటి వాడే కదా మోక్షభాజనుడు అని చెప్పబడుతూ ఉంటుంది. అని చెబుతూ ఇచ్ఛ అనేటువంటి కత్తి చేత పొడవబడగా హృదయమున శోకము, మోహము మొదలైనటువంటి వేదనము అంటే శూల నొప్పి అనేటువంటిది పుడుతుంది. అదే ఆ శూల నివారణానికి మణులు, మంత్రాలు, ఔషధాలు ఏవైనా సరే ఆ నొప్పిని జయిస్తాయా అంటే జయించలేవు. ఎలాగంటే కోరిక అనేటువంటి కత్తి చేత పొడిచారనుకో, కోరిక అనేటువంటిది ఒక అస్త్రము లాంటిది కాదు, శస్త్రము లాంటిది. అది ఈ ఇచ్ఛ అనేటువంటిది కత్తి చేత పొడిస్తే హృదయమున ఎప్పుడైతే పెట్టి పొడిచారో, కత్తితో పొడిస్తే ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి రక్తము అదంతా బయటకు వచ్చి బాధ కలుగుతుంది. అలాగే ఈ కోరిక అనేటువంటి దాని చేత ఏమవుతుంది, అది తీర్చుకోలేకపోయాను, అది నాది కాలేకపోతుంది, దానికి ఎటువంటి మార్గాన్ని అనుసరించాలి, అది నేను పొందలేకపోయానే అనే బాధతోటి, పొందాలి అనే మోహముతోటి వానికి ఒకటే వేదన తయారవుతుంది. ఆ వేదన నిద్రబట్టక రోగాలుగా పరిణమిస్తుంది, మార్పు చెందుతుంది. అలాగే కత్తితో పొడిస్తే వానికి నొప్పి అనేది పుడుతుంది కదా, అలాగే అదే కోరిక అనేటువంటిది కత్తి అయితే కోరిక విజృంభిస్తే వానికి ఇక శోకము, మోహమే ఉంటుంది. కాబట్టి ఆ బాధనే పడతాడు. కాబట్టి ఇక ఆ నొప్పి నివారణం కోసం ఒకవేళ కత్తితో బడిసిన నొప్పి చేత అయినా సరే వాడికి రకరకాలైనటువంటి మందులు, మంత్రాలు వేయాలి. అలాగే ఈ యొక్క కోరిక అనేటువంటి దాని చేత వాడు ఆ వేదన పడిపోతూ ఉన్నాడు. వాడికి తీరల వేదన మాత్రమే మిగిలింది, మోహము అతిశయిల్లింది. ఎందుకు, వాడు కోరినటువంటి వస్తువును వాడు పొందాలి అనే అతిశయిల్లినటువంటి మోహం, దానివల్ల వాడి మనసంతా వేదనతో నిండిపోయింది. అటువంటి దాని యొక్క ఆ నొప్పి, ఆ బాధ, ఆ వేదనం అనేటువంటిది నివారించుకోవడానికి మరి ఏదైనా మణులు కానీ, మంత్రాలు కానీ, ఔషధాలు కానీ ఏవైనా సరే ఆ వేదనను తీర్చగలుగుతాయా? లేదు, తీర్చలేవు. ఎందుకు అంటే కోరిక అంతా ప్రగాఢమై ఉన్నది కాబట్టి. అంటే ఎటువంటి వేసినా కూడా ఆ వేదనను బాపలేకపోతాయి అని చెబుతూ, అంటే బ్రహ్మదేవుడు గనక ఏ మణులు, మంత్రాలు, ఔషధాది మొదలైనటువంటి కార్యకరణ సమూహంను జీవునికి దుఃఖం యొక్క చికిత్సార్థం గనక సృజించుంచాడు అనుకో, అవి ఏవి కూడా ఈ మిథ్యాభ్రమ పరిపూర్ణుడైనటువంటి మనుజుని చికిత్స యందు సమర్థములొకటం నేను గాంచలేదు. ఎలాగంటే పూర్వమే నేను వాటిని పరీక్షించి చూశాను. శ్రీ వశిష్ఠ మహర్షి ఏమంటున్నారు రామచంద్రుడితో అంటే, బ్రహ్మదేవుడు ఏం చేశాడు, జీవుని యొక్క దుఃఖాన్ని ఉపశమింపజేయడం కోసం, ఆ దుఃఖానికి చికిత్స చేయడం కోసం ఏ మణులు, మంత్రాలు, ఔషధాలు మొదలైనటువంటి కార్యకరణాల యొక్క సమూహము ఇదంతా కూడా జీవుని కోసం బ్రహ్మదేవుడు సృష్టించి ఉంచినప్పటికీ కూడా అవి ఏవి కూడా మరి మిథ్యాభ్రమతో నిండిపోయినటువంటి వాడు కాబట్టి, అబద్ధమైనటువంటి భ్రమతో
నిండిపోయి ఉన్నాడు. లేని దాని యందు ఆశలు పెట్టుకొని దానిని తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. లేని దానిని పొందడం సహజం కాదు కదా, పొందలేడు కదా. మరి అంత మిథ్య, లేని దాని యందు పెట్టుకున్న భ్రమతో నిండిపోయినటువంటి మనుషునికి చికిత్స చేయడం యందు అవన్నీ కూడా బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క మణులు, మంత్రాలు, ఔషధాలు, కార్యకరణాలు ఇవన్నీ కూడా ఆ చికిత్స యందు సమర్థమయ్యి మరి అతనికి ఆ బాధను పోగొడుతున్నవా అంటే పోగొట్టలేదు. అతను ఆ బాధ నుండి తేరుకోవడం బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి వాటి వల్ల ఎప్పుడూ కూడా నేను చూడలేదు. ఎందుకు? వాడు మిథ్యాభ్రమతో నిండిపోయి ఉన్నాడు కాబట్టి. ఎలాగంటే నేనైతే వాటిని ఎప్పుడో పరీక్షించి చూశాను. ఎందుకు అంటే భ్రాంతి సిద్ధించినదే మిథ్యయే అయినటువంటి మన యొక్క ఉపాయము చేత ఇతరుని యొక్క భ్రాంతి సిద్ధమైన దుఃఖాన్ని నివారించుట అనేటువంటి వ్యవహారం ఆచరించగలిగామనుకో, మన యొక్క మనోరథము చేత కల్పించబడినటువంటి బహుయోజన విస్తృతమైనటువంటి ముఖము చేత ఇతరుని యొక్క చిత్తము చే కల్పింపబడిన పర్వతాలు ఎలా కబలింపబడకుండా ఉన్నవి అంతే కదా. ఇప్పుడు భ్రాంతితో భ్రాంతి మాత్రమే సిద్ధించింది, అబద్ధమే అయ్యున్నది. అటువంటి భ్రాంతితో సిద్ధించినది అబద్ధమే అయినటువంటి మన యొక్క ఉపాయం ఎటువంటిది? భ్రాంతితో సిద్ధించింది అబద్ధమే అయినటువంటి మన యొక్క ఉపాయము చేత ఇతరుని యొక్క భ్రాంతి సిద్ధమైన, ఇతరుని యొక్క భ్రాంతి చేత సిద్ధించినటువంటి దుఃఖాన్ని నివారించాలి అనేటువంటి వ్యవహారం అనేటువంటిది మనం ఆచరించగలిగామనుకో, మన యొక్క మానసికమైనటువంటి కోరిక చేత కల్పించబడినటువంటి ఎంతో దూరంలో అంటే ఉన్నటువంటి విస్తృతమైనటువంటి ఎంతో వెడల్పైన పెద్దదైన విస్తృతమైన ముఖము చేత ఇతరుని యొక్క చిత్తము చేత కల్పించబడినటువంటి పర్వతాదులు ఎందుకు కబలింపబడకుండా ఉన్నవి? మన చేత ఇతరులది మనం కుదిరించగలిగితే వాని యొక్క కోరిక చేత మరి ఈ వేరే వాళ్ళ చిత్తంలో కల్పించబడినటువంటి పర్వతాలు ఎందుకు కబలించబడకూడదు? కాబట్టి ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు అని చెబుతూ, విచార మాత్రము చేతనే నశించిపోయేటువంటిది అసత్పదార్థము చేత సంసారము అనేటువంటి దుఃఖ నివారణ ఈ యొక్క విచార మాత్రము చేత ఏ యొక్క జ్ఞాన విచారణ అయితే ఉన్నదో దాని ద్వారా ఏమి నశిస్తుంది? మిథ్యాజనితమైన అసత్పదార్థము, స్థిరము కానటువంటిది, వచ్చిపోయే స్థితి కలిగినది, మార్పులకు లోబడినటువంటిది, నశించిపోయేటువంటి ఈ యొక్క అసత్పదార్థం చేత సంసార దుఃఖము అంటే శరీరాల యొక్క రాకపోకలకు మూలమైనటువంటి సంసారము అది ఎల్లప్పుడూ దుఃఖాన్నే కలిగిస్తూ ఉంటుంది. ఆ దుఃఖాన్ని నివారించుకోవాలి అనేటువంటి వ్యవహారము అనేది గనక ఒకవేళ సంభవించిందనుకో, అది కుందేటు కొమ్ము చేత ఆకాశమేల కప్పకబడకుండా ఉన్నది. అంటే కేవలం విచార మాత్రము చేతనే నశించిపోయేటువంటి అసత్పదార్థము చేత సత్తు కానటువంటి అసత్పదార్థమైనటువంటి దాని చేత సంసార దుఃఖ నివారణ అనేటువంటి వ్యవహారము సంభవిస్తుందా? సంభవించదు. అది విచార మాత్రము చేత అది నశించిపోతుందా? నశించిపోదు. దానికి జ్ఞానానుష్ఠానం కావాలి, అటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నం కావాలి. వాడు బ్రహ్మానుసంధానం ద్వారా బ్రహ్మ వస్తువే అయి ఉండాలి. అంతేకాని కేవలం దానిని గురించి ఆలోచన చేసి ఆ ఆలోచన చేసినటువంటి దాని చేత నశించిపోయింది, ఇక మిగిలినదంతా సత్తే అని భావించి దాని నుండి కూడా ఈ యొక్క సంసార రాకపోకలు అనే దుఃఖాన్ని శాశ్వతంగా నివారించాలి అనేటువంటి వ్యవహారం అనేటువంటిది ఉత్పన్నమవుతుందా? కాదు కదా. అది ఒకవేళ అలా అయ్యింది అంటే కుందేటి కొమ్ము చేత ఆకాశమేలా కప్పబడకుండా ఉన్నది? అంటే కుందేటి కొమ్ము అనేటువంటిది ఉన్నదా? అస్సలు లేదు. లేని దాని చేత ఆకాశాన్ని కప్పగలుగుతామా? కుండేటువంటిది నిలువుగా రెండు చెవులే ఉంటాయి. అంటే అందుకే లేకపోయినా కూడా కుందేటి కొమ్ము అని ఎందుకన్నారు అంటే లేని దానిని గురించి ప్రస్తావన చేయడం.
అట్లాగే ఇక్కడ అసత్పదార్థాన్ని గురించి, ఆ అసత్పదార్థాన్ని గురించి అసత్పదార్థమైనటువంటి సంసార దుఃఖ నివారణ అనేటువంటి వ్యవహారం అనేటువంటిది సంభవించడం ఎలా ఉంటుందంటే, కుందేలుకు లేని కొమ్ముల ద్వారా కనపడని ఆకృతే లేనటువంటి ఆకాశాన్ని కప్పినట్లుగానే ఉంటుంది. అంటే కుందేటికి కొమ్ములు లేవు, ఆకాశాన్ని కప్పలేము, అసలు కప్పబడడానికి అవకాశమే లేనటువంటిది ఆకాశం అని చెబుతూ, అంటే శీతాధిక్య చేత శీతలము అంటే చల్లదనము అనేటువంటిది అధికమైనప్పుడు ఏమవుతుంది, ఆ నీరంతా కూడా క్షణకాలంలో ఘనీభవించి శిలారూపాన్ని పొందుతుంది. అలా పొందినప్పుడే కదా మనం మంచు నీరంతా గడ్డగట్టేసిందంటాం. అంటే అది దేని ద్వారా జరుగుతుంది, శీతలం యొక్క అధికమైనటువంటి శీతలం ద్వారా జలమంతా క్షణకాలంలో ఘనీభవిస్తుంది, రాయిలాగా అయిపోయి శిలారూపాన్ని రాతి రూపాన్ని పొందుతుంది. అలాగే ఈ చిదాకాశం కూడా దేహాదులందలి అహంభావ రూపమైనటువంటి ఈ దేహము మొదలైనటువంటి జగత్ సంబంధమైనటువంటి నేను నాది అనే అహంభావ రూపం ఉంటుంది కదా, ఆ అహంభావ రూపమైనటువంటి అభిమానము చేత మనస్సు ద్వారా దేహము మొదలైనటువంటి ఆకారాలను పొందుతుంది. అయితే ఇప్పుడు పొందేదేంటి, చిదాకాశమే. ఎందుకు, శీతలము యొక్క అధికము చేత నీరు గడ్డగట్టినట్లుగానే ఈ చిదాకాశం కూడా దేహాల పట్ల అహంభావ రూపమైనటువంటి జగత్తుల పట్ల ఎప్పుడైతే అభిమానం పెంచుకున్నదో అది మనసు ద్వారా దేహము మొదలైనటువంటి జగత్తు మొదలైనటువంటి ఆకారాలను పొందుతూ ఉంటుంది. చిత్వాదనుభవేత్యతామసత్యామేవ దేహితాం అవినష్టైవ చిచ్చక్తి స్వప్నే స్వమరణం యథా. జడరూపమైనటువంటి దేహరూపాన్ని పొందినప్పటికీ కూడా చిదాకాశం యొక్క వాస్తవమైనటువంటి చిత్శక్తి అక్షయమయ్యే ఉంటుంది. దాని చేత నది స్వప్నమందలి స్వమరణములాగానే, ఏ విధంగా అంటే జడరూపమైనటువంటి దేహరూపాన్ని పొందినప్పటికీ కూడా, ఈ కదలనటువంటి దేహరూపాన్ని పొందినప్పటికీ కూడా చిదాకాశం యొక్క నిజమైనటువంటి చిత్శక్తి ఏమై ఉన్నది, క్షయమయ్యా అక్షయమయ్యా అంటే నశింపు లేనటువంటిది అయి ఉన్నది కదా. దాని చేత అది స్వప్నమందలి స్వమరణంలాగానే, అంటే ఎలాగంటే మనం కలగన్నాం, కలలో మనం చచ్చిపోయాం, కానీ మెలకు వచ్చాక అదంతా అబద్ధమే, మనం బ్రతికే ఉంటాం. అలాగే అసత్యములైనటువంటి దేహాలయందు దేహాలను అనుభవిస్తూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే జడమైనటువంటి దేహరూపాన్ని పొందినప్పటికీ కూడా, అంటే జడము అంటే దానంతటికది కదిలేటువంటి స్వభావం, అంటే స్వయం చలనము లేనటువంటిదే దేహం. ఈ జడమైనటువంటి దేహ రూపాన్ని పొందినప్పటికీ కూడా చిదాకాశం యొక్క వాస్తవమైనటువంటి చిత్శక్తి ఒకటి ఉంటుంది కదా లోపల, అది ఎప్పటికీ కూడా నశింపు లేనటువంటి అక్షయమయ్యే ఉంటుంది. దాని చేత అది స్వప్నమందలి స్వమరణంలాగానే కలలో అనుభవించిన అప్పుడు నా కలలో నేను చనిపోయినట్లుగానే అసత్యములైనటువంటి దేహాలను అనుభవిస్తూ ఉన్నది. ఇక్కడ అనుభవించేటువంటిదేంటి, చిదాకాశము, అనుభవింపజేసేటువంటిది చిత్శక్తి. కాబట్టి అసత్యమైనటువంటి దేహాలను అనుసరించి ఉండి దేహాలను అనుభవిస్తూ ఉన్నట్లు ఉంటుంది చిదాకాశమే అని చెబుతూ, ఆకాశమందలి నీలత్వము ఆ వస్తువే అవడము చేత అసత్యమై ఉన్నది, అనుభవము చేత సత్యమై ఎట్లున్నదో అలాగే పరమాత్మ యందు కూడా ఈ సృష్టి సత్యము కాకుండా అసత్యము కాకుండా అనిర్వచనీయమై యొప్పుచూ ఉన్నది. ఎలాగంటే ఆకాశమందలి నీలత్వము అవస్తువై ఉన్నది, అవస్తువడం చేత అది అసత్యమే అయి ఉన్నది. ఎందుకు, ఆకాశం నీలంగా లేదా అంటే నీలాకాశం అని చెప్తాం. ఆకాశం నీలత్వం ప్రతి ఒక్కరం ఒప్పుకుంటాం. అయితే ఆ ఆకాశానికి నీలత్వం ఎవరు అమర్చారు, లేదు. అసలు ఎక్కడ నీలత్వం కనపడుతుందో ఆ దరికి వెళ్ళి చూస్తే ఆకాశం అనేటువంటిది మన కనుచూపు మేర దాటి ఉంటుందా, మనం ఎక్కడ ఉన్నాం,
ఖాళీలో కాదా? ఆకాశము అంటే ఖాళీయే కదా. ఆ ఖాళీలో మనం తిరుగుతూ ఉన్నాం కదా. ఖాళీ అంటే ఉన్న ఖాళీలో మనం ఉన్నప్పుడు మన చుట్టూ నీలం ఉన్నదా? లేదు, సుదూరంగా నీలం కనపడుతుంది. అయితే అటువైపుకి వెళ్ళి మళ్ళీ మనం ఉన్న చోటుకి వైపుకు చూస్తే ఇటువైపు నీలంగా కనపడుతూ ఉంటుంది. అయితే అసలు ఆ నీలత్వము అనేటువంటిది వాస్తవానికి ఉన్నదా? లేదు. లేకపోయినా కూడా లేకపోవడం వల్ల అది అక్కడ ఆ వస్తువే. నీలత్వము అనేటువంటిది ఆ వస్తువే. అసత్యమై ఉన్నప్పటికీ కూడా దానికి నీలత్వం ఎవ్వరూ అద్దలా అసలు నీలంగా ఉండదు. లేకపోయినా నీలంగా కనబడడం దాని యొక్క నైజం. అలాగే ఈ నీలత్వము అవస్తువు అంటే అది వస్తుత్వమే కాదు, అసత్యమై ఉన్నది. వాస్తవానికి ఆకాశం అసలు నీలత్వంగా లేదు. ఎందుకు అంటే మనకు ప్రత్యక్ష అనుభవం. మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నా ఆకాశంలోనే ఉన్నాం. ఖాళీ లేకపోతే దేనికో దానికి గుద్దుకుంటాం కదా. ఖాళీయే కదా ఆకాశం. ఆకాశము అంటే తలెత్తి పైకెత్తి కనుచూపు మేర దాటి చూసేటువంటిది మాత్రమే ఆకాశం కాదు. ఖాళీ ఎక్కడ ఉంటే అది ఆకాశమే. ఆ ఆకాశం అనేటువంటిది మరి మన చుట్టుప్రక్కల కూడా నీలంగా ఉన్నదా? లేదు, సుదూరంగా మాత్రమే నీలంగా కనపడుతోంది. అంటే నీలంగా లేకపోయినా నీలంగా ఉన్నట్లు కనబడడం అనేటువంటిదే దాని యొక్క నైజం. అక్కడ నీలం అన్నది అసత్యమే కదా. అయినా కూడా మన అనుభవం చేత ఏమై ఉన్నది? అది సత్యమే అయి ఉన్నది. ఏమని? ఆకాశం నీలంగానే ఉన్నది అనేది మన అనుభవం. మనం కంటితో చూస్తున్నాం. ఆకాశానికి నీలత్వం లేదు అని మన చుట్టూ ఉన్న పరిసరాలలో మనం చూసుకున్నటువంటి ఆకాశానికి దానికి నీలత్వం లేదు. అంటే ఆ వస్తువై ఉన్నప్పటికీ కూడా నీలత్వమే ఉన్నది. నీలత్వము అనేటువంటిది మన యొక్క లేదు అని చెప్పడానికి మన అనుభవం కాదా? అంటే మన అనుభవమే అది సత్యమై, అనుభవమై సత్యమై ఎట్లా ఉన్నదో, నీలత్వం లేకపోయినా నీలత్వంగా ఎలా అనుభవానికి వస్తున్నదో అట్లాగే ఈ పరమాత్మ యందు ఈ సృష్టి కూడా సత్యము కాకపోయినప్పటికీ మరి అసత్యమా? అసత్యము కూడా కాదు. అంటే సత్యముగాకయు అసత్యముగాకయు ఉన్నది. అది ఏ విధంగా ఉన్నది? మరి సత్యము అసత్యము కాకపోతే ఏమై ఉన్నది? పరమాత్మ యందు ఈ సృష్టి అంతా సత్యము కాదంటున్నారు, అసత్యము కాదంటున్నారు. ఏమై ఉన్నది? అనిర్వచనీయమై ప్రకాశిస్తూ ఉన్నది. దానిని మాటలతో చెప్పడానికి, వచించి చెప్పడానికి వీలు పడని స్థితిలో ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతూ, ఆకాశము శూన్యత్వాలకు కూడా వాయువుకి స్పందానికి భేదం లేనట్లుగానే, ఆకాశము అంటే ఆకాశం గగనం శూన్యం. ఆకాశానికి శూన్యానికి ఏమైనా భేదం ఉన్నదా? లేదు. వాయువుకి చలనానికి ఏదైనా భేదం ఉన్నదా? లేదు. చలనము వాయువు యొక్క వాయువునందలి ఉన్నటువంటిదే చలన రూపం. ఈ శూన్యత్వము ఆకాశమునందు ఉన్నటువంటిదే శూన్యత్వము. ఆకాశానికి శూన్యానికి ఏ విధంగా భేదం లేదో, వాయువుకి వాయువు యొక్క చలనానికి అంటే స్పందానికి భేదం లేదు, అలాగే ఏకరూపములే అయినటువంటి ఈ యొక్క బ్రహ్మ సృష్టులకు కూడా భేదం లేదు. అందుకే సృష్టి సత్యమా అసత్యమా అంటే అనిర్వచనీయమై చెప్పబడి ఉన్నది అని చెప్పడం దేనికి? అంటే ఆకాశానికి శూన్యత్వానికి తేడా లేనట్లుగానే వాయువుకి దాని యొక్క చలనానికి తేడా లేనట్లుగానే ఏకరూపములే అయినటువంటి ఈ బ్రహ్మము ఈ సృష్టికి కూడా భేదము లేదు అని చెబుతూ, యథార్థంగా కూడా ఇక్కడ బ్రహ్మమున జగత్తు మొదలైనటువంటి పదార్థాలు అసలు ఉత్పన్నమే అవడం లేదు. మరి ఉత్పన్నము కానిది నశిస్తుందా అంటే నశించడం కూడా లేదు. జగత్తు, నీవు, నేను, జగత్తు, దృశ్యము అని అనేక నామధేయాలతో రూపాది కల్పనలతో మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఆ జగదాది పదార్థాలు ఉత్పన్నములు అవ్వడమే లేదు, నశించడం కూడా లేదు. అంటే నిందించిన వాని యొక్క స్వప్నములాగానే కేవలము ప్రతిభాస మాత్రములే అయ్యున్నవి. ఏ విధంగా వాడు స్వప్నంలో నిందించాడు, మెలకు వచ్చాక వాడు పోట్లాడగా
వేరొకడు ఎవడిని వాడు నిందించాడో వాడు నిద్రపోతూ ఉన్నాడు, కల వచ్చింది, వేరే వాడిని తిట్టిపోశాడు. ఆ తిట్టిపోసినోడు భయంతో నిద్రలేస్తాడు. ఎవడిని తిట్టిపోశాడో వాడు ఎదురుగ్గానే ఉన్నాడు, కానీ వీని కలలో అనుభవం వాడికి రాదుగా. అందుకే అది స్వప్నములాగానే ప్రతిభాస మాత్రములే అయ్యున్నవి అని చెబుతూ అవిద్యమానే పృథ్వ్యాదౌ ప్రతిభా మాత్ర రూపిణి సర్గే కైవ సంభ్రంభత్యాగాధ నైశ్చిదంబరే. ఈ విధంగానే పృథివ్యాధులు అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటివి లేనివే అయ్యున్నప్పటికీ కూడా ఈ సృష్టి ప్రతిభాస మాత్రమే అని చెబుతూ మరి ఇక్కడ ఈ పృథివ్యాధులు లేనివే అని, సృష్టి ప్రతిభాస మాత్రమే అని ఇదంతా జరిగినటువంటి మరి ఈ యొక్క 5 భూతాల యొక్క సృష్టి కూడా అనేటువంటిదేంటి, లేకనే ఉన్నట్లు కనబడుతుంది. కేవలం ప్రతిభాస మాత్రమే, వాస్తవానికి లేనిదే. అవి సిద్ధించిందా ఇక చిదాకాశమున. ఎప్పుడైతే ఈ యొక్క పృథివ్యాధులు లేనటువంటిది అంటే ఈ పంచభూతాలు వాస్తవానికి లేనివి, మరి కనబడేటువంటి సృష్టి అంతా ఇదంతా లేకనే ఉన్నట్లు కనబడేటువంటి ప్రతిభాస మాత్రమే అనేటువంటి విషయం గనక వీని యొక్క జ్ఞాన సాధనమునందు గనక ఒకవేళ సిద్ధించిందనుకో, ఏకది అటువంటి చిదాకాశమునందు మరి గ్రహించవలసినది కానీ వదిలిపెట్టవలసినటువంటి కోరికలు ఏమైనా ఉంటాయా, అటువంటి అభినివేశాలు ఏమైనా ఉంటాయా అంటే ఉండవు కదా అని చెబుతూ, ఎలాగంటే చిదాకాశమున ఆభాస మాత్రంగా లేకనే ఉన్నట్లుగా కనబడుతూ లేకుండా పోయేటువంటిది, అవిద్యమానమై ఎటువంటి ప్రకాశతత్వము లేనటువంటిది అంటే వాస్తవానికి లేనిదే అయ్యున్న ఈ మిథ్యారూపమైనటువంటి ఈ యొక్క పంచభూతాల యొక్క సృష్టి యందు మనం తీసుకోవలసినది కానీ వదలవలసినది కానీ ఇటువంటి పటాటోపం ఏదైనా ఉన్నదా అంటే లేనిదాని యందు గ్రహించేది వదిలేది ఏమీ ఉండదు కదా అని చెబుతూ, నదేహ ప్రతిభాతోస్తి పృథ్వ్యాది కారణాన్వితః కేవలం బ్రహ్మచిన్మాత్రమేవాత్మన్యేవ సంస్థితం. అంటే ఈ పృథివ్యాది కారణాలతో కూడినటువంటి ఏ విధంగా ఈ పంచభూతాలు ఉన్నవి కదా, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, వీటి యొక్క కారణాల చేత కూడినటువంటిదే కదా ఈ దేహము లేనిదే అయిన అవుతూ ఇక కేవలం మరి కనబడుతుంది కదా, లేకనే కనబడుతూ ఉన్నటువంటి ఆభాస మాత్రమే, ప్రతిభాస మాత్రమే, మిథ్యాజనితమే అయ్యున్నది. కేవలము చిన్మాత్రమైనటువంటి బ్రహ్మమే తన యందు తాను స్థితి కలిగి ఉన్నది, కానీ మరొకటి లేదు అని చెబుతూ, అంటే ఈ పంచభూతాల యొక్క కారణాలతో కూడినటువంటిదే కదా ఇప్పుడు పంచభూతాల యొక్క సమ్మిశ్రితమే దేహము అని చెప్పుకున్నాం. అటువంటి పంచభూతాల యొక్క కారణాలతో కూడినటువంటి ఈ దేహము కూడా ఎప్పటికీ లేనిదే అవుతూ ఉన్నది. అంటే అది కూడా లేకనే కనబడుతూ ఉన్నది, అది స్థిరంగా ఉండదు కాబట్టి లేకుండా పోతుంది. అంటే అది కూడా ఆభాస మాత్రమే అయి ఉన్నది కదా. కేవలము బ్రహ్మచిన్మాత్రము ప్రత్యేగాత్మయందు అంటే తన యందు తాను స్థితి కలిగి ఉన్నది, అది ఒకటి మాత్రమే సత్యమై ఉన్నది. ఏంటది అంటే కేవలము బ్రహ్మచిన్మాత్రము మాత్రమే. ఏది కనబడుతుందో దాని యందు తన యందు తాను స్థితి కలిగి ఉన్నది కాబట్టి ఏది స్థితి కలిగి ఉన్నదో అదే సత్యము, అది ఒకటి మాత్రమే సత్యము అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.